ఓం ఏకదంతయ విద్మహే వక్రతుందయ ధీమహి తన్నో దంతి ప్రచోదయత్. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆలయం ఉంది. అక్కడో అద్భుతం శతాబ్దాలుగా జరుగుతూలే ఉందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అదే కాణిపాకం. తరతరాలుగా నిలిచిన ఈ అద్భుత క్షేత్రం వెనుక ఉన్న రహస్యాలు, విశేషాలు ఏంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక పురాతనమైన రాతి విగ్రహం మన కళ్ల ముందే ఈ రోజుకి పెరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఊహకే అందని విషయం కదూ. కానీ కాణిపాకం క్షేత్రంలో ఇదే అతిపెద్ద అద్భుతం. ఇంకా చెప్పాలంటే అంతుచిక్కని రహస్యం. అసలు ఈ అద్భుతాలన్నీ ఎక్కడ మొదలయ్యాయో తెలుసా? ఈ బావిలోనే. ఇక్కడే స్వామివారు స్వయంగా అంటే స్వయంభూగా వెలిశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి కాణిపాకం కథకు మూలం ఈ పవిత్రమైన బావి అన్నమాట. సరే, మరి ఈ ఆలయం ఎలా వెలిసింది? దీని వెనకున్న ఆ పురాణ గాథ ఏంటో చూద్దామా? ఈ కథ ముగ్గురు అన్నదమ్ములతో మొదలవుతుంది. వాళ్ల జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన ఈ ఆలయ ఆవిర్భావానికి ఎలా కారణమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ఊరిలో ముగ్గురు సోదరులుండేవారు. ఒకరికి కళ్ళు కనపడవు, ఒకరికి చెవులు వినపడవు, ఇంకొకరికి మాటలు రావు. వాళ్లు తమ పొలానికి నీళ్ల కోసం ఓ బావి తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతుండగా వాళ్ల పనిముట్టు గట్టిగా ఓ రాయికి తగిలింది. అంతే, ఆశ్చర్యంగా ఆ రాయి నుంచి రక్తం రావడం మొదలైంది. ఆ రక్తం వాళ్ల మీద పడగానే వాళ్ల వైకల్యాలన్నీ అద్భుతంగా మాయమైపోయాయి. ఈ వింత చూసి గ్రామస్తులంతా అక్కడికి పరిగెట్టుకొచ్చి చూడగా ఆ బావిలో స్వయంగా వెలిసిన వినాయకుడి విగ్రహం కనిపించింది. ఇంతకీ ఈ ఊరికి కాణిపాకం అని పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుక కూడా ఓ కథ ఉంది. కాణి అంటే సుమారుగా 1.25 ఎకరం భూమి. పారకం అంటే నీటి ప్రవాహం. అప్పట్లో భక్తులు స్వామికి కొట్టిన కొబ్బరికాయల నీళ్లు ఆ బావిలో నుంచి పొంగి సరిగ్గా ఆ కాణి భూమి దాకా ప్రవహించేవట. అందుకే ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు స్థిరపడింది. సరే, ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న అతి పెద్ద అసలు సిసలైన అద్భుతం గురించి మాట్లాడుకుందాం. కాణిపాకంలో వెలిసిన ఈ వినాయకుడి విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉందని భక్తులు బలంగా నమ్ముతారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్తారు. ఇదిగోండి, దీనికి ఒక ఉదాహరణే ఈ విషయం. సుమారు 50 ఏళ్ల క్రితం ఓ భక్తురాలు స్వామివారికి వెండి కవచం చేయించి సమర్పించారట. కాని ఇప్పుడు ఆ కవచం విగ్రహానికి అస్సలు సరిపోవటం లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, విగ్రహం పెరుగుతోందనడానికి ఇదొక తిరుగులేని నిదర్శనమని భక్తులు భావిస్తారు. ఇప్పటికీ ఆ విగ్రహం పెరుగుతోందనడానికి ఇదిగోండి ఇంకో సాక్ష్యం. ప్రస్తుతం మనం దర్శనం చేసుకున్నప్పుడు స్వామివారి పొట్ట, మోకాళ్ల భాగాలు మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. మిగతా రూపమంతా బావినీటిలోనే ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర కూడా చాలా పురాతనమైనది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి మొదటి కులోతుంగుడు దీన్ని నిర్మిస్తే, ఆ తరువాత 1336లో విజయనగర రాజులు దీన్ని ఇంకా పెద్దదిగా అద్భుతంగా తీర్చిదిద్దారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ విగ్రహం పెరుగుతూనే వేల మంది భక్తులను ఆకర్షిస్తూనే ఉంది. ఈ ఆలయం కేవలం అద్భుతాలకే కాదు, సత్యానికి, న్యాయానికి కూడా ప్రసిద్ధి. ఇక్కడ సత్యప్రమాణం అనే ఒక చాలా ప్రత్యేకమైన ఆచారముంది. ఏళ్ల తరబడి ఉన్న గొడవలను, వివాదాలను పరిష్కరించుకోవడానికి కూడా ప్రజలు ఇక్కడికే వస్తారు. ఇక్కడ ప్రజలు తమ సమస్యలని పరిష్కరించుకోవడానికి కోట్లకి వెళ్లరు, కాణిపాకం వస్తారు. ఆలయ కోనేటిలో పవిత్ర స్నానం చేసి ఆ స్వామి ముందు నిలబడి నిజం చెబుతామని ప్రమాణం చేస్తారు. ఎవరైనా అబద్ధం చెబితే సాక్షాత్తు ఆ వరసిద్ధి వినాయకుడే వాళ్లను శిక్షిస్తాడని ఇక్కడి ప్రజలది అచంచలమైన విశ్వాసం. మరి ఈ సత్యప్రమాణం చెయ్యాలంటే ఆలయ అధికారులు దానికోసం 516 రూపాయల రుసుము తీసుకుంటారు. ఈ ఆచారం ఎంత పవిత్రమైనదంటే కొన్నిసార్లు న్యాయస్థానాలు కూడా ఇక్కడ చేసిన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారని చెబుతారు. సరే, పురాణాలు, విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ కాణిపాకం వెళ్లాలనుకుంటే అక్కడి దర్శనం, ఇతర ఆచరణాత్మక విషయాలేంటో చూద్దాం. ఈ సమాచారం యాత్రకు వెళ్లేవారికి చాలా ఉపయోగపడుతుంది. కాణిపాకంలో దర్శనం చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏమీ ఖర్చు లేకుండా ఉచిత దర్శనం చేసుకోవచ్చు, లేదా సమయం తక్కువగా ఉంటే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం వంటివి ఎంచుకోవచ్చు. ఈ పట్టికలో ఆ వివరాలు, ధరలు, సమయాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ డ్రెస్ కోడ్ గురించి ఓ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణ దర్శనానికి ప్రత్యేకమైన నియమాలేమీ లేవు. కానీ అర్జిత సేవల లాంటి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలంటే మాత్రం సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి. పురుషులు పంచె లేదా ధోతి,
మహిళలు చీర లేదా చుడీదార్ ధరించాల్సుంటుంది. సరే, ఇక కాణిపాక యాత్రకు ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్రయాణ వివరాలేంటో చూద్దాం. తిరుపతి వెళ్లేవాళ్లు చాలామంది కాణిపాకం కూడా దర్శించుకుంటారు. ఎందుకంటే తిరుపతి నుంచి ఈ ఆలయం సుమారు 72 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్తే తిరుపతి నుంచి కాణిపాకం చేరుకోవడానికి మహా అయితే 1.5 నుంచి 2 గంటల సమయం పడుతుంది. ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకవేళ రైల్లో ప్రయాణిస్తే చిత్తూరు రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గర. ఆలయానికి చిత్తూరు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి కాణిపాకం చేరుకోవడానికి మనకి 3 ప్రధాన మార్గాలున్నాయి. రోడ్డు మార్గమైతే చాలా సౌకర్యంగా ఉంటుంది. తిరుపతి నుండి చిత్తూరుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. రైల్లో వచ్చేవారు చిత్తూరులో దిగి అక్కడి నుంచి లోకల్ టాక్సీ లేదా ఆటోలో సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు. యాత్ర ఇంకా హాయిగా సాగాలంటే ఇవిగోండి కొన్ని చిన్న టిప్స్. ప్రశాంతంగా నిజరూప దర్శనం చేసుకోవాలంటే ఉదయాన్నే వెళ్ళడానికి ప్రయత్నించండి. వీలైతే శని ఆదివారాల్లో కాకుండా మిగతా రోజుల్లో వెళ్తే రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నా కొంచెం డబ్బు చేతిలో ఉంచుకోవడం ఎప్పుడూ మంచిది. పెద్దవాళ్లతో ప్రయాణిస్తుంటే వారికి అతి శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. ఒకవైపు నిరంతరం పెరుగుతున్న విగ్రహం, మరోవైపు సత్యానికి న్యాయానికి నిలయంగా నిలిచే ఆలయం. ఈ 2 అద్భుతాలు కాణిపాకాన్ని ఎంతో ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. అసలు సజీవంగా ఉన్న విశ్వాసమంటే ఏమిటో కాణిపాకం మనకు చూపిస్తోందేమో కదూ. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ వివరణ చూసినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు మద్దతుగా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ స్నేహితులతో కూడా పంచుకోండి.